ఇలా నువ్వు గండిపేట దగ్గర కొబ్బరికాయ కొట్టినావంటే ఆ గండిపేటకు హిమాయత్ సాగర్కి వచ్చే నీళ్లు అవి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు, కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చే నీళ్లు అంతే తప్ప అవి ఇంకేమో కావు. కాళేశ్వరం అంటే ఏందో ఇంతకుముందు 10 సార్లు చెప్పిన నేను. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 98 కిలోమీటర్ల పంప్ ప్రెషర్ మెయిను, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే. ఇందాక నేను ఏమన్నా కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు అన్నా. ఆ 15 రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగము. కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన 93,000 కోట్లలో ఖర్చు పెట్టిందే. నువ్వేమంటావు? కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు గంగలు కలిసినట్టు. ఖర్చు పెట్టింది 93, 1,00,000 కలిసినాయి అంటూ. మరి 1,00,000 గంగలు కలిస్తే మరి మల్లన్న సాగర్ ఎక్కడిది? ఆ మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు ఎక్కడిది? ఎంతకాలం బుకాయిస్తావు? ఇంకెంతకాలం గోబల్స్ ప్రచారం చేస్తావు? ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పోతుంది. ప్రజలు నిన్ను చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంటుంది.